ఈ సుషుప్తిలో ఆనందానికి కూడా ఒక అంతం ఉంది. సుషుప్తిలో ఎంతసేపు ఉండగలుగుతావు చెప్పు? ఒక వారము, 2 వారాలు, 1 సంవత్సరం ఉంటావాను. ఇప్పుడు జాగ్రత్త ఉంది, జాగ్రత్తలో కొంతసేపు ఏదో మీరు మంచిగా మాట్లాడుకుంటాం, మంచి మాటలు. ఎంతసేపు ఉంటావు? ఇట్లా నిద్రపోకుండా 1 సంవత్సరం ఉండగలుగుతావా? లేదు, అది లేదు. నిద్రపోయి స్వప్నంలో చూస్తావు. స్వప్నం, ఆ స్వప్నంలో ఎంత వారం 10 రోజులు స్వప్నం చూస్తావా? లేదు. మన చేతిలో జాగ్రత్త ఎట్లా మన చేతిలో లేదు, స్వప్నం కూడా మన చేతిలో లేదు. ఆ సుషుప్తి అవస్థ వస్తుంది, ఏ టెన్షన్ లేదు, అన్నీ అయిపోయినాయి. ఆడ సుషుప్తిలో ఎంత వారం 10 రోజులు ఉంటావా? ఏం లేవు. మళ్ళా జాగ్రత్తకు రావాల్సిందే. ఈ పునరపి జననం పునరపి మరణం బ్రహ్మదేవుడికి కూడా ఉన్నాయి 3 అవస్థలు. జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, సుషుప్తి అవస్థ మనకే ఉన్నది అనుకోవద్దు. పశువులకు ఉన్నాయి, చీమలకు ఉన్నాయి, దోమలకు ఉన్నాయి, దేవతలకు ఉన్నాయి, బ్రహ్మలోకానికి కూడా ఉన్నదన్నమాట. శరీరం ఉన్నదంటే ఈ 3